హైడ్రామా అంటారా లేకపోతే సంస్థాగత మార్పు కోసం అంటారా? ఇప్పుడు ఏదో నీకు నాగార్జున మీద వ్యక్తిగత కక్షతోని ఏదో నువ్వు కూల్చినంత మాత్రం 4 బిల్డింగులు ఒకటండి. ఫస్ట్ కూల్చడం మొదలు పెట్టారు అంటే ఇక పెద్దల నుంచి ఫస్ట్ ఓవైసీ బ్రదర్స్ స్టార్ట్ కావాలి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఒక సినిమా ట్రైలర్ చూశాను నేను. ఆ సినిమాని బ్యాన్ చేసి ఆపేశారు. ఒక తల్లి తండ్రి ఒక 15 మంది మూకొచ్చి వాళ్ళ ఆడపిల్లని ఎత్తుకొని పోతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, అరే ఒక్కొక్కడు నా కూతురు మీద పడండి, అందరూ ఒకేసారి పడి నా కూతురు ప్రాణాలు తీయకండి అని. ఆడదనే పదమే మర్చిపోయిన ఆమె. ఆడదాని బాధ ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ మా అదృష్టం మంచిగా ఉంది, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఈ 9 నెలల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా అనిపించింది? మళ్ళీ ముందు నుంచి కుమ్ములాటలు ఎక్కువ కదండి కాంగ్రెస్ లో. రాజగోపాల్ గారు కూడా అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ని దేశం నుంచి తరిమేసినాం అనుకో, మొత్తానికి సమస్యలకు పరిష్కారం. ఎట్లయితే కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నామో, మీ మీద కూడా చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. చూసే స్థాయికి వచ్చాను. గంట గ్యారంటీ లేని జీవితాలు ఉంటేనే ఇంత స్వార్థపరులు అయితే, వీళ్ళకి ఒకవేళ దేవుడి 100 years గ్యారంటీ కార్డు, 200 years గ్యారంటీ కార్డు అయితే దేవుడు కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అట్లా గ్యారంటీ కార్డులు ఇవ్వడానికి. మరి ప్రజలు ఇంకా గ్రహించలేకపోతున్నారా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు తెలుపుతుంది అనేది? అభిమన్యులు లాగుంది మా పరిస్థితి. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్ హిందువులు, దీని పాపం మొత్తం ఆ గాంధీ కుటుంబానికి ఎంతుంది. గాంధీ కాదు, డూప్లికేట్ గాంధీ కుటుంబానికి. ముస్లింలకు భారతీయ జనతా పార్టీ ఎందుకు ద్వేషంగా మారింది? రోజులు పాపం రాహుల్ గారికి వారసులు లేరేమో అనుకున్నారు. రాహుల్ గారికి కూడా వారసులు వస్తున్నారంటే సంతోషపడుతున్నారు. కొలంబియా అవసరం లేదంట కదా. టీఆర్ఎస్ కవిత రిలీజ్ తోటి బీజేపీతో కలిసింది, త్వరలోనే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందట. కాంగ్రెస్ వాడికి ఏం పని లేదు కాబట్టి ఇప్పుడు, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చివార్చి పెట్టింది కదా ముఖ్యమంత్రి గారికి. ఆయన అంటే వాళ్ళకేమో వాళ్ళ మతం తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. మన వాళ్ళకేమో ఇప్పుడు మీరు చెప్పినట్టు పప్పు, కందిపప్పు, ఉప్పు, ఉల్లిపాయ, బియ్యము, దీని మీద ఉన్నారు ఇల్లుగా. అంతే. దేశం పోయినా సరే, కన్న బిడ్డల శీలాలు పోయినా సరే. నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత 8వ తరగతి తర్వాత జీవితంలో ఏం చేయాలి అనే స్థితిలో భవన నిర్మాణ కూలీ కార్మికుడిగా మారారు. ఆ తర్వాత డ్రైవర్గా. అసలు రాజకీయాల్లోకి రావాలంటే అమ్మో అయ్యో తాతో అత్తో రాజకీయాల్లోనే ఉండాలి. అలా ఉంటే తప్ప ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చేదెవడు, గెడిచేదెవరు అన్న నానుడికి చెక్ పెడుతూ, సంకల్పం గట్టిదైతే ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా విజయం తథ్యం అన్నట్టుగా పార్టీలో చేరిన అనతి కాలంలోనే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం, ఆ టికెట్ పై 20,000కు పైగా భారీ మెజారిటీ తోటి గెలవడం అనేది అంత సాధారణ విషయం కాదు. నేను ఇవన్నీ చెప్పాక ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా పైడి రాకేష్ రెడ్డి గారి గురించే నేను మాట్లాడుతున్నాను. మరి ఎందరికో యువత రాజకీయాల్లోకి రావాలి అని ఆలోచించే వాళ్ళకు స్ఫూర్తిగా నిలిచిన పైడి రాకేష్ రెడ్డి గారికి ఈరోజు మన లెజెండ్ టీవీలో తీసుకొని వచ్చాను. చాలా ప్రశ్నలు బీజేపీకి సంబంధించి ఉన్నాయి, కవితకు సంబంధించి ఉన్నాయి, అలాగే నిజంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి రావచ్చా అనే అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఆయన ద్వారానే సమాధానం తెలుసుకున్నాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. నేను అంటే మీ స్టోరీ విన్నప్పుడు ఇన్స్పైర్ అయ్యాను సార్. చాలా వరకు రాజకీయాల గురించి మేము విన్నప్పుడు ఏం వింటామంటే బాగా పైస ఉండాలి, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే రాజకీయాల్లో నెగ్గడం కష్టం అని చెప్తారు. అలాంటిది ఆర్మూర్లో ఫస్ట్ అటెంప్ట్ నిలబడగానే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పొలిటికల్ గా ఎలా గెలిచారు? అంటే ఫస్ట్ చిన్న స్మాల్ కరెక్షన్ అమ్మా. నేను చదువుకున్న ఆ రోజు మేము ఎందుకంటే నామినేషన్లో మాకు 3 సర్టిఫికెట్లు ఉండే, 10th, ఇంటర్ అండ్ ఇంటర్ వరకు చదివాను. ఓకే. అయితే అన్నిటికన్నా మించింది ప్రజల అభిమానం అమ్మ. ఎవ్వరి వల్ల గెలవము, డబ్బులతో గెలవము, ధనంతో గెలవము. ముఖ్యంగా అంటే ఇప్పుడున్న కుటుంబ స్వామ్య రాజకీయాలు కావచ్చు, లేకపోతే రకరకాల రాజకీయాలు కావచ్చు. నేను ఒకటి నమ్ముకున్నాను, ఏంటంటే నా ప్రాంత ప్రజలను నమ్ముకున్నాను. నేను పుట్టిన గడ్డ, ఆ ప్రాంతం ఒక రకమైన ఇబ్బందులలో ఉందని వెళ్ళాను. ప్రజలు ఆదరించారు. డబ్బు అనేది అంటే మీ దృష్టిలో
డబ్బు ఉంటే ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చాయ్ వాళ్ళ ఈ దేశానికి ప్రధానమంత్రి ఎట్లా కాగలిగాడు? హ్మ్. చాలా మంది అయ్యారట. అంటే అక్కడిది వేరు. తెలంగాణ రాజకీయాలు మొత్తం ఓటుకి ఎంత ఇస్తామనేలాగా తయారు చేశారు. ఈ రోజు నోటు ప్రభావం లేకుండా తెలంగాణలో ఓటు పడే పరిస్థితి లేకుండా చేసేసారు కదా. లేదు అలానేం లేదు, అది కొద్ది ప్రభావం చూపిస్తుండొచ్చు కానీ మొత్తానికి 90% డబ్బు ప్రధానం కాదండి. కానీ డబ్బు అయితే ప్రధాన వనరు అయింది రాజకీయాలల్లో. అంటే అది ప్రజల మీద మనం నెప్పమేసే బదులు అది మన తప్పే. రాజకీయ నాయకులుగా మేము ప్రజలను మోసం చేసినాం. వాళ్ళని ఎట్లయితే ఇప్పుడు తెలంగాణలో గుల్ఫారం కళ్ళు అంటారు, లేకపోతే ఈ మధ్యన పబ్బులలో డ్రగ్స్ ఇస్తున్నారు, హ్మ్. సినిమా స్టార్స్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు కొంతమంది. ఈ డ్రగ్స్ లాగా అలవాటు చేసాం పైసలు. పేద ప్రజలకు అమాయక ప్రజలకు. ఇది దీనికి మొత్తానికి మొత్తం పాపము. ఇది ఏమన్నా ఉన్నదంటే రాజకీయ నాయకులకి, ఆ శాపం కూడా రాజకీయ నాయకులకే తగలాలని కోరుకుంటున్నాను. కానీ రాజకీయ నాయకులకు తగలట్లే కదా. ఆ శాపం ఇప్పుడు నిజంగా పేద ప్రజలే ఎదుర్కొంటున్నారు కదా. అదే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఉంది. డబ్బు ఎంత ఖర్చు, ఇప్పుడు ఉదాహరణకు మేము ఆర్మూరు ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఒక సుమారు 9 నెలల నుంచి ఎక్కడ అవినీతి రహితంగా, గుండాయిజం లేకుండా, రౌడీయిజం లేకుండా, కబ్జాలు కమిషన్లు లేకుండా, అక్రమ కేసులు లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేము అక్కడ పరిస్థితి క్రియేట్ చేశాను. ఒకప్పుడు మనిషిని నీడ చూస్తేనే భయపడే పరిస్థితికి వచ్చి మనిషిని చూస్తే కౌగులించే పరిస్థితి తీసుకొచ్చుకున్నాను ఆత్మీయంగా. మీ మీద కూడా చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయంట, నిజమేనా? రొటీన్ ఉంటుంది కదా, ఇక జీవితాంతం పోరాటమే. పుట్టడమే ఒక పోరాటం, బతకడమే ఒక పోరాటంలో అవన్నీ చూసే స్థాయికి వచ్చాను. దాని గురించి అనవసరం. ఇక పుట్టడం ఒక్కసారి, చావటం ఒక్కసారి నవత. చావాలనుంటే ఎవరు కాపాడలేడు. చావుకు అర్థం ఉండాలంటారు. చావాలనుంటే ఎవరు కాపాడలేడు, బతకాలంటే ఎవరు చంపలేడు. కాబట్టి చివరి క్షణం వరకు ఎలా బతికామనేది ముఖ్యం. ఈ దేశం గురించి ఎలా బతకాలి, ఈ ధర్మం గురించి ఎలా బతకాలి, సాటి ప్రజల పట్ల ఎట్లా బతకాలి అనేది కొద్దిగా మనం నేర్చుకోవాలి. జీవితాంతము తన స్వార్థంతోనే బతికితే ఆ బతుకు అర్థం లేదని నా అభిప్రాయము. రెండోది ఏంటంటే, అంటే చెప్పడానికి పెద్ద మాటలు కావచ్చు కానీ నిజంగా కూడా మనుషులు ఇలాగ అదృష్టం మంచుకుంటే గంట గ్యారంటీ లేని జీవితాలు ఉంటేనే ఇంత స్వార్థపరులు అయితే, వీళ్ళకి ఒకవేళ దేవుడి 100 years గ్యారంటీ కార్డు, 200 years గ్యారంటీ కార్డు అయితే ఇంకా సమాజాన్ని, పేదవాన్ని మొత్తానికి ఇట్లా రక్తం పీల్చే వాళ్ళని నేను అనుకుంటున్నా. దేవుడు కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అట్లా గ్యారంటీ కార్డులు ఇవ్వడానికి. మీరు చెప్తున్న దాని ప్రకారం దేశం, సమాజం, ధర్మం అని చెప్తున్నారు. కానీ మరి భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరారు? ఎందుకంటే అది హిందువుల పార్టీ, హిందువుల కోసమే పనిచేసే పార్టీ కదా. లేదు, ఇది దేశం అందరి గురించి ఆలోచించే పార్టీ, ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ, ధర్మం గురించి ఆలోచించే పార్టీ, న్యాయం గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఈ దేశంలో, భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా అన్ని మతత్వ పార్టీలు మైనార్టీలను రెచ్చగొట్టి, మెజార్టీ ప్రజలను అవమానపరిచి, అడుగడుగున్న వాళ్ళ భవిష్యత్ తరాలకు ఒక గుదిబండలాగా తయారు చేసిన చట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రెండోది, దేశం విడగొట్టడమే ఒక స్వార్థపూరిత కుటుంబం గురించి, ఒక వ్యక్తి గురించి. ఎట్లాంటి అర్హతలు లేనివాడు, నైతిక విలువలు లేనివాడు, అట్లాంటి ఒక జవహర్లాల్ నెహ్రూ గురించి దేశం విడగొట్టారు. అసలు ఎవరు వీళ్ళు? జవహర్లాల్ నెహ్రూ ఎవరు, ఇందిరాగాంధీ గారు ఎవరు? అసలు వీళ్ళ గురించి దేశం ఎందుకు ఇంత రోధించాలా? ఒక్క కుటుంబం గురించి దేశం అంతా ఈ 75 ఏళ్ళు రోధిస్తూనే ఉన్నది. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో హిందువులు, దీని పాపం మొత్తం ఆ గాంధీ కుటుంబానికి ఎంతుంది. గాంధీ కాదు, డూప్లికేట్ గాంధీ కుటుంబానికి. ఎందుకంటే ఒక స్వార్థపరుడు గురించి దేశాన్ని విడగొట్టారు. కొన్ని కోట్లాది మంది హిందువుల ప్రాణాలు, భవిష్యత్తు పణంగా పెట్టినోడు జవహర్లాల్ నెహ్రూ. ఈ రోజు వరకు కూడా బిక్కుమంటూ బతున్నారు హిందువులు వాళ్ళ వల్లనే. కాబట్టి ఈ పాపము, ఈ ఉసురు మొత్తం చేసిన ఎవరైతే ఈ ద్రోహులు చేశారో, ఈ దేశాన్ని విభజన చేశారో, చేసి హిందువులను ఇటు కాకుండా అనాథాలను చేశారో బంగ్లాదేశ్, పాకిస్తాన్లో, ఏందండి వాళ్ళ పదవుల గురించి ఈ రోజు వరకు కూడా నిన్నగాక మొన్న వేలాడదిస్తున్నారు హిందూ బిడ్డలని, 2 ఏళ్ళ అమ్మాయిని మానభంగాలు చేస్తున్నారు. ఈ అంతటి కారణం ఆ కుటుంబమే. కాబట్టి ఆ కుటుంబము ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం, నిజమైన విముక్తి ఎప్పుడన్నా కలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీని మొత్తం ఈ దేశం నుంచి విముక్తి చేస్తేనే ఈ భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. మొన్న 3వ దఫా ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ కి కొంచెం ఎక్కువ సీట్లే వచ్చినాయి. మరి ప్రజలు ఇంకా గ్రహించలేకపోతున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు తెలుపుతుంది అనేది, ఎందుకు అన్ని సీట్లు గెలవగలిగారు అనుకుంటున్నారు?
ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే బీజేపీలో నరేంద్ర మోడీ గారి నుంచి పడితే చిన్న కార్యకర్త వరకు కూడా నవత గారు అభిమన్యుని లాగుంది మా పరిస్థితి. అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో కౌరవులే చంపారు. అవును. కానీ ఇప్పుడు కలియుగంలో మా భారతీయ జనతా పార్టీని పాండవులు కూడా చంపుతున్నారు. ఎలా అంటే మేము 100% ముస్లింలకు శత్రువులం, 100% క్రిస్టియన్లకు శత్రువులం, 80% హిందువులకు శత్రువులం. సెక్యులర్ సెక్యులర్ ఇక వాడు ఇక సెక్యులర్ అనుకుంటాడా, వాడు ఇంకేమనుకుంటాడా, ఏదైనా కొత్త పదం పెట్టుకుంటాడా అంటే ఈ రోజు ఒక కలియుగ అభిమన్యు లాగుంది మా బీజేపీల పరిస్థితి. ఫస్ట్ ఇటు దేశాన్ని కాపాడుకోవాలి, ఒకవైపు ధర్మాన్ని కాపాడుకోవాలి, ఒకవైపు న్యాయాన్ని కాపాడుకోవాలి, ఒకవైపు మేం బతకాలి. నిజంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అందరికి నేను పేరు పేరున పాదాభివందనం చేస్తున్నామ్మా. అది మామూలు బాధ్యత కాదు. అవును. ఇంతమంది దుర్మార్గుల మధ్యన, ఇంతమంది దుష్ట శక్తుల మధ్యలో మేము ఈరోజు ఒక నెగ్గుకొస్తున్నాము రాజకీయాలలో కానీ, లేకపోతే మూడోసారి కొట్టగలిగినాము ఢిల్లీ కోట మీద అంటే అడుగడుగున పోరాటమే. అది నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం కావచ్చు, లేకపోతే వాజ్పేయి గారు అండ్ అద్వానీ గారు స్ఫూర్తి కావచ్చు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వీళ్ళంతా మొత్తానికి ఒక రకమైన ఈ దేశానికి ఒక స్ఫూర్తి నింపిన నాయకులు. ఈరోజు ప్రతిది కూడా ఎక్కడ కూడా మా ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చూడండి, హిందువులు ఎక్కడ కూడా ఎదురు జాతి హింసించరు, అవును. ఆందోళనలు చేయరు, అవును. ధర్నాలు చేయరు. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అడుగడుగున హింసించబడుతున్నదే హిందూ జాతి. దానికి గతము, ప్రస్తుతం, వర్తమానము. కానీ అట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటప్పుడు ఒక దుర్మార్గమైన ఆలోచన గల విదేశీ శక్తుల చేతిలో బందీ అయిన రాహుల్ ఖాన్ గారు భారత నిండు పార్లమెంట్ల 125 కోట్ల హిందువులను అవమానించండి. ఆ, అంటే ఇంత కలంకం ఇంతవరకు ఏ దుర్మార్గుడు కూడా ఆపాదించలేదు హిందూ జాతికి. అంటే హిందువులంటేనే హింస, హిందువులంటేనే అసత్యం, హిందువులంటేనే అసూయ అనే ఒక పదం వాడిండు చూడు. అంటే మొత్తానికి మొత్తం, ఎందుకంటే మా దేశస్థుడు కాడు అతను, హ్మ్. మా మతస్థుడు కాదు. అంటే విదేశీ శక్తుల చేతుల కుట్ర ఒక బందీ అయిండు. బందీ అయి భారతదేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుండు. ముఖ్యంగా హిందూ జాతిని నిర్మించాలనుకుంటున్నాడు ఈ రాహుల్ ఖాన్. కాబట్టి దీనికి అంత చరిత్ర. మా దేశపోడు కాదు, మా జాతోడు కాదు. కానీ మా దురదృష్టం హిందువులు తెలుసుకోలేకపోతున్నారు. అదే చెప్తున్నాను. అంటే ముస్లింలకు భారతీయ జనతా పార్టీ ఎందుకు ద్వేషిగా మారింది? ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో ముస్లింల మీద ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ అటాక్ చేయలేదు. ఈవెన్ క్రిస్టియన్స్ మీద కూడా అటాక్ చేయలేదు. అటాక్ ఎవరి మీద చేసింది అంటే బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్న వాళ్ళ మీద, హింసాకాండకు పాల్పడుతున్న వాళ్ళ మీద, భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే వాళ్ళ మీద. అంటే తప్పు చేసిన వాళ్ళ మీద అటాక్ చేస్తే ఒక వ్యవస్థే నెగిటివ్ గా ఎందుకు వెళ్ళిపోయింది? ఒకటమ్మా, ఆ జాతే క్రౌర్యమైన జాతి. దానికి చరిత్ర సాక్ష్యం. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఎప్పుడైతే మహమ్మద్ గోరి దాడి చేసిండో 17 సార్ల, పృథ్వీరాజ్ చౌహాన్ అర్థం ఒకటే ఒక్కసారి అతని చేతికి చిక్కితే ఏ రకంగా పైశాచికంగా అతన్ని చంపాడు, ఏ రకంగా టార్చర్ పెట్టాడు, జాతి అంటలేదు. రెండోది, విదేశీయులైన మొఘలులు మన భారత జాతిని ఎంత హింసించారు. బలవంతం మత మార్పిలు కావచ్చు. టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు కూడా అప్పట్లో ఖలీఫాకు లెటర్లు రాశారు 1798 అనుకుంటా, 500 మంది హిందువులని మతం మార్చినని. వాళ్ళ పద్ధతులే అంత. ఇక కొత్తగా వాళ్ళ గురించి చెడు చెప్పే అవసరం లేదు, మంచి చెప్పే అవసరం లేదు. రైట్. వాళ్ళ గురించి చెడు మంచి చెప్పుకోలేకపోయినా పరాయి దేశాల్లో నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న ఈ ముస్లిమ్స్ వల్ల అస్సాం సీఎం డైరెక్ట్ బహిరంగంగా చెప్పారు, అవును, రానున్న రోజుల్లో తలుచుకుంటే భయమవుతుంది. ఆల్రెడీ కొన్ని జిల్లాలు ఈ రోజు ఏమి సృష్టిస్తాయో అనే భయంకర పరిస్థితిలో ఉన్నామని. పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం, ఏకంగా భారత్ లో నుంచి బంగ్లాదేశ్ కి సొరంగ మార్గం ద్వారా వస్తుంది. అసలు అక్కడ పరిస్థితులు
ఒక భారతదేశంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ అనే విషయాన్ని మర్చిపోయి ఇది మాదొక కొత్త రాష్ట్రం, మేము ఒక కొత్త షరియా చట్టం పెట్టుకుంటామని చెప్పారు. అవును. ఇక జార్ఖండ్ లో చూస్తే అటు ఇంకో రకమైన క్రిస్టియానిటీకి సంబంధించి, మయన్మార్ లో ఈ రోజు జరుగుతున్న దానికి కూడా కారణాలు మనకు తెలుసు. అంటే ఈ అక్రమంగా చొరబాటు అవుతూ ఇక్కడ ఇమిగ్రేట్ అవుతూ వాళ్ళ ప్రాబల్యం కోసం భారతీయ సంస్కృతి మీద దాడి చేసే వాళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? నో. కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల నుంచి ఎంతో కొంత చేయబట్టే ఈరోజు ఇంకా భారతదేశము ఈ రకంగా ఒక భద్రతగా ఉన్నది. లేకపోతే 10 సంవత్సరాల క్రితం వరకు ఎక్కడ బాంబులు వెళ్తాయని భారతదేశం అంతా రోజు లక్షల కోట్ల అవినీతి కావచ్చు, ఐఎస్ఐ తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే రోజుకు కొన్ని వేలాది మంది సైనికుల పానాలు తీసిన ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే అసలు భారతీయ సైనికుల్ని సైనికులుగానే భావించలేదు. అంటే ఈరోజు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి మనము సుమారు ఆర్మీని ఒక శక్తిగా తయారు చేశాం. ప్రపంచంలో భోపార్స్ లాంటి ఆయుధాలను ఇంపోర్ట్ చేసుకునే స్థాయిలో ఈరోజు ధనుష్ లాంటి ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చాలా ఈ సమస్యలు మామూలు జనాలకు అందాయి ఇవన్నీ. ఈరోజు చినాబ్ లాంటి బ్రిడ్జ్లు కావచ్చు, కుర్లా లాంటి అండర్ గ్రౌండ్ వాటర్ టన్నెల్స్ కావచ్చు, అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఈ దేశం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నది. ఆ ప్రపంచంతో పోటీ పడుతుంది కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా శత్రువులైనరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, భారత ప్రధాని కావచ్చు, భారతదేశంలో ఉన్న హిందువులకు కావచ్చు, అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. పాకిస్తాను, బంగ్లాదేశ్, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాదులు, లేకపోతే విదేశీ శక్తులు, అగ్రరాజ్యాలు. ఎందుకంటే ఎప్పుడు మా మీద ఆధారపడే ఈ దేశం అట్లాంటి కరోనా వ్యాక్సిన్ లాంటిది కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఆ దేశమే తయారు చేసుకున్నది. లేకపోతే 145 కోట్లకు వ్యాక్సిన్ ఇస్తే కొన్ని లక్షల కోట్లు వచ్చేటి. ఇది సొంతంగా దృఢంగా మళ్ళీ మౌర్య సామ్రాజ్యంలో కదా అశోకుడుగా నిలబెట్టినట్టు నిలబెడుతున్నాడు నరేంద్ర మోడీ గారని అందరు ఆ రకంగా శత్రు ఒక పన్నాగాలల్లా ఈ రాహుల్ ఖాన్ అనేవాడు బందీ అయిండు. రకరకాల మన సినీ బ్రిడ్జ్లో కూడా చెప్పిండు. మరి అది ఎక్కడ ఎప్పుడు వస్తుందో, ఎంతమంది పిల్లలు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడు వారసులు వస్తారో, ఇవన్నీ చూడాలి మరి రాజకీయాలలో. బ్లిట్స్ కథనం రాసింది, మరి ఆయన ఖండిస్తలేడు. ఆయనే కాదు, కాంగ్రెస్ ఎవరు కూడా దాని గురించి నోరు మెదపలేదు ఇప్పటి వరకు. వాళ్ళు సంతోషంతో ఉన్నారు, మాకు వారసులు లేడు అనుకున్నారు. మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి వారసత్వ రాజకీయాలకు అంటుపట్టించుకున్న వాళ్ళు కాబట్టి ఇన్ని రోజులు పాపం రాహుల్ గారికి వారసులు లేరేమో అనుకున్నారు. రాహుల్ గారికి కూడా వారసులు వస్తున్నారంటే సంతోషపడుతున్నారు. కొలంబియానా లేకపోతే ఇంకొక ఆఫ్రికన్ కంట్రీసా, అమెరికన్ కంట్రీసా అనేది వేరే విషయం. పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖలీ చూసాం, ఎంతో మంది ఆడపిల్లల మాన ప్రాణాలు. నిజంగా కూడా పశ్చిమ బెంగాల్ కి సంబంధించి ఒక సినిమా ట్రైలర్ చూశాను నేను. ఆ సినిమాని బ్యాన్ చేసి ఆపేశారు. ఒక తల్లి తండ్రి ఒక 15 మంది మూకొచ్చి వాళ్ళ ఆడపిల్లని ఎత్తుకొని పోతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, అరే ఒక్కొక్కడు నా కూతురు మీద పడండి, అందరూ ఒకేసారి పడి నా కూతురు ప్రాణాలు తీయకండి అని. అలాంటి సందేశ్ ఖలీని చూసాము. మొన్నటికి మొన్న డాక్టర్ విషయం చూసాము. ఇంత జరుగుతుంటే అక్కడ ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టి మమతా బెనర్జీకి చెక్ పెట్టే ప్రయత్నం ఎందుకు అనంటే, ఆడ ఆమె అని చెప్పుకోవడానికి అర్హత లేని ఒక పర్సనాలిటీ అది. ఎందుకు అలాంటి వాళ్ళ మీద యాక్షన్ ప్లాన్ గట్టిగా లేదు? అని ముందే అన్నాను కదా, మమతా బెనర్జీ కాదమే బేగం ముంతాజ్ అని. ఆమె హిందూ జాతిని నిర్మూలించడానికి, హిందూ జాతిని అవమానించి పుట్టిన బిడ్డ. నేను అన్నాను చాలా, ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఒకవేళ మా అదృష్టం మంచిగా ఉంది, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఒకవేళ ఆమె పెళ్లి చేసుకుని ఒక 10 మంది సంతానం అయితే మా సావు అవుతుండే, రాష్ట్రానికి ఒకరిని పంపిస్తుండే, హిందువులను నిర్మూలిస్తుండే. ఆమె మొత్తం మైనారిటీల వైపు వెళ్ళిపోయింది. ఆమెకు రాజకీయ పదవి, హిందువులు కొన్ని లక్షలాది మంది శవాలైనా సరే, హిందువుల ఆడబిడ్డలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డా, ఎన్ని రకాలుగా అత్యాచారాలు అయినా, ఆడజన్మకు విలువ లేని జన్మ కాబట్టి ఆడదనే పదమే మర్చిపోయిన ఆమె ఆడదాని బాధ ఎట్లా తెలుస్తుంది? ఆమెకు తెలియట్లేదు. కానీ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంటి గారి వాళ్ళకి తెలియాలి కదా. ఎందుకు ఇలా యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఇలాంటి వాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టుకొస్తారు కదా. సమయం వస్తుంది, ప్రతిదానికి కూడా సమయం సందర్భం వస్తుంది. ఎందుకంటే కొన్ని మేము రాజకీయ వ్యూహాలు చర్చించలేము బహిరంగంగా. ఎందుకంటే ఆ వెనుకాల ఒక 22 పార్టీల కూటమి ఉంది. దుష్ట చతుష్టయం ఏమంటారు చూడు, ఈ దేశ ద్రోహు పార్టీలైనా, ఈ ధర్మద్రోహ పార్టీలైనా దేశాన్ని ముక్కలు చేద్దామనే పన్నాగంతో ఉన్నాయి. దాంట్లో ముందుగా ఈ శిఖాండి లాంటి ఈమెను పెట్టారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయవలసి వస్తున్నది. సరైన సమయం వచ్చినప్పుడు సరైన జవాబు చెప్తాము, ఏమి ఇబ్బంది ఏం లేదు ఆమెకు కూడా.
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ రాహుల్ గాంధీ అండ్ కో అక్కడ ఉన్న పార్టీతో కలిశారు. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటి అని అంటే, ఇటు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే జమ్మూ కాశ్మీర్ ని మాకు ఇస్తే దేశాన్ని మా గుప్పెట్లోకి తీసుకొచ్చుకుంటామని కాంగ్రెస్ ఖర్గే ద్వారా చెప్పేసింది. అక్కడ పోటీ చేస్తున్న మరొక పార్టీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏకంగా ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొచ్చేస్తాము, పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెట్టుకుంటాము అని చెప్తోంది. ఒకవేళ గనక అక్కడ ఈ పొత్తులో గెలిస్తే రేపు భావి భారత భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది? అసలు జమ్మూ కాశ్మీర్ లో మీ వ్యూహం ఏంటి? దాని వ్యూహాలు దానికి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిందే కాదండి. ఇప్పుడు బారాముల్లాలో కూడా షేక్ రషీద్ అనే వాడికి బహిరంగంగా మద్దతు పలికింది. పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులకు ఆయుధాలు డబ్బు సమకూర్చిన కేసులో అతను జైల్లో ఉన్నాడు. మీరు కాంగ్రెస్ నిజ స్వరూపం మీలాంటి కూడా తెలుసుకోలేకపోతే దేశాన్ని ముక్కలేదు. నైరు నుంచి పడితే మునిమనవాడి దాకా నేను ఇంకా అనుకున్నాను, మొన్నదాకా అదృష్టం మంచిగా ఉంటే రాహుల్ గాంధీ పెళ్లి కాలేదు బట్టి ఇక్కడికి వెళ్ళి శని పోతుందేమో అనుకున్నాను. ఇంకా శని కంటిన్యూ అయ్యేటట్టున్నది. అంటే కావాలనే దాన్ని లీక్ చేయించారంటారా? అది సబ్జెక్ట్ పక్కన పెడితే ఇప్పుడు షేక్ రషీద్ అనేవాడు ఒక దేశాన్ని ముక్కలు చేసే వాడు, టుకుడాలు చేద్దామనే వాళ్ళకు బహిరంగంగా మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నుంచి నువ్వు దేశ ఐక్యత గురించి ఎట్లా ఆలోచిస్తారు నవత గారు? లేదు అంటే ఎన్నికల్లో కనుక గెలిస్తే దేశం అతలాకుతలం అవుతుంది కదా, దాని గురించి దానికి మేము ఉన్నామమ్మా. నువ్వు భారతీయ జనతా పార్టీ ఉండంగా ऐसा हजारों का आएगा जाएगा कुछ नहीं होता, ये राहुल गांधी को हम लोग बराबर जैसा ही डेमोक्रेसी प्रोसेस में हम लोग जवाब देगा, वो शायद जितना भी जहर डाल रहे उसको जहर अपन पहले नहीं देगा हम लोग. నేనేమంటున్నానంటే ఈరోజు 800 సంవత్సరాల నుంచి దేశాన్ని కాపాడుకున్నాం. ఎందరో అక్రమార్కులు, మూకలు, మొగలాయిలు, బ్రిటిషులు గాళ్ళ మధ్యన కాపాడుకున్న మా దేశాన్ని ఇంత అవేర్నెస్ వచ్చింది. ఈరోజు 15 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్నాము. అంతో ఇంతో భారతీయ హిందువులకు ఇప్పుడిప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇలా పన్నాగాలన్నీ మేము తిప్పికొట్టి దేశాన్ని ఐక్యతగా ఉంచుకుంటాము, హిందువుల గౌరవం కాపాడుకుంటాం. బయట శత్రువులతో చాలా ఈజీ రాకేష్ రెడ్డి గారు, ఎందుకంటే తెలుస్తుంది యుద్ధం చేయడానికి వస్తున్నారని. కానీ వీళ్ళు ఇంటి శత్రువులు మేకవన్నిన పులులు. అవును. ఒక ఉచితం లేకపోతే ఒక ఆశ అనేది చూపిస్తూ ప్రజల వీక్నెస్ తో ఆడుకునేది. వీళ్ళని అడ్డుకట్ట వేయడం అంటే అంత ఈజీ అయిన ప్రాసెస్ కాదు. ఎందుకంటే మనం చూసాం కర్ణాటక ఎలక్షన్స్ గానీ, తెలంగాణ ఎలక్షన్స్ గానీ, ఇవన్నీ కూడా ఒక అబద్ధపు ప్రాపగండా, ఉచిత హామీలతోనే ప్రభుత్వాలను ఏర్పరిచాయి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని. మరి ఇలాంటి మేకవన్నిన పులులకు సంబంధించి ఉదాహరణకు నేను చెప్తాను. బంగ్లాదేశ్ లో మహిళల మీద ఊచకోత జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ నుంచి రాహుల్ గాంధీకి మామిడి పండ్లు వచ్చినాయి. మామిడి పండ్లు వచ్చినాక ఒక 15 రోజుల తర్వాత పాకిస్తాన్ లోని ఒక ఉగ్రవాది భారతీయ రైల్వే ట్రాకుల్ని టార్గెట్ చేసుకోండి, హిందుత్వం కోసం పనిచేసే నాయకుల్ని టార్గెట్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడిగా వాటి వేటి గురించి స్పందించకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ జనాలు ఒక సామాన్య ప్రజల్లోకి వచ్చినప్పుడు ఈ దేశ భద్రత ఇవేవి తెలియదు. వాళ్ళు మాకు ఏమిస్తా అన్నారు, ఏం చేస్తా అన్నారు మాత్రమే ఆలోచిస్తాయి. అక్కడ వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు. ఉచితంగా అవిస్తాము ఇవిస్తాము అని. అంటే సామాన్యులకు వాస్తవాలు తెలియకుండా ఇలాంటి ప్రాపగండాల ముందుకెళ్తే దేశ భవిష్యత్తు నిజంగా చాలా ప్రమాదకరంలో పడే అవకాశం ఉంటది. సంస్థాగతంగా ఎక్కడ మార్పు రావాలంటారు ఇలాంటి వాటికి సంబంధించి? ప్రజల చైతన్యమే రావాలి. ఇప్పుడు దీనికి అన్నిటికీ ముఖ్యం ప్రజా చైతన్యం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేమో 2047 వరకు ఇది ఇస్లామిక్ కంట్రీ చేస్తామంటున్నారు ముస్లిమ్స్. క్రిస్టియన్స్ ఏమో దీన్ని మొత్తము ఇసాయి కంట్రీ చేస్తామంటున్నారు. అంటే ప్రపంచం నుంచి నిధులు కావచ్చు, ఇప్పుడు దేశమంతా చర్చిలు విస్తరించడం కావచ్చు, మత మార్పిళ్ళు విస్తరించడం కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలలో విస్తరించడం కావచ్చు. వాళ్ళకేమో వాళ్ళ మతం తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. మన వాళ్ళకేమో ఇప్పుడు మీరు చెప్పినట్టు పప్పు, కందిపప్పు, ఉప్పు, ఉల్లిపాయ, బియ్యము దీని మీద ఉన్నారు ఇల్లిగా. అంతే. దేశం పోయినా సరే, కన్న బిడ్డల శీలాలు పోయినా సరే, లేకపోతే కన్న కొడుకులను ఉరిదీసి వేలాడదీసినా సరే, అంటే ఈ మనస్తత్వం మారాల హిందువులు. ఉల్లిపాయల గురించి ఏర్పడ్డ దేశం కాదు. కోట్లాది మంది త్యాగదనులు ఆత్మతర్పణ చేస్తే వచ్చిన స్వాతంత్రం, వేలాది వీరులు నేల కొరిగిన ఈ దేశం ఈ దేశం గురించి శాతివాహనులు కావచ్చు, గుప్తులు కావచ్చు, రకరకాల మన రాజులు కావచ్చు, ఒక ధర్మాన్ని గురించి ఈరోజు మీరు తమిళనాడు వెళ్ళండి, తంజావూరు లాంటి టెంపుల్స్, ప్రపంచం ఇంత ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఒక్క మందిరం కట్టలేకపోతున్నారు. ప్రపంచం మొత్తంలో చెప్తున్నా నేను, ఏదో ఆ వండరు ఈ వండరు అని పనికిరాని వండర్లు పెట్టుకున్నారు తప్ప. కాబట్టి ఈ ధర్మాన్ని అంత ఇబ్బందికరంగా ఏం లేదు. కానీ మొత్తానికైతే
ప్రమాదం అయితే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. మీరు అన్నట్టు సందేశ్ కల్లాడ్ను షాజహాన్ గారు కావచ్చు, కాశ్మీర్లో హిందూ ఆడబిడ్డలని రంపాల మీద అంటే సామిల్ రంపాల మీద కోసిన శరీరాలు ముక్కలు ఇంకా కళ్ళకు మెదలాడుతున్నాయి అలాంటి అవును. వాళ్ళకు. కేరళలో లవ్ కేరళలో జిహాద్ గాని అంటే రెండోది ఏంటంటే ఇవన్నిటితో పాటు జై శ్రీరామ్ అంటే మెడల్ నరికిన కేరళ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వస్తే కానీ ప్రజలకు మాది కూడా కొంత వైఫల్యం ఉంది. అంటే ఒక హిందూ జాతిలో పుట్టి ఎట్లయితే ఇంటలెక్చువల్స్ అని అందరూ అనుకుంటున్నారో మేము సరైన ప్రజలకు సరైన వివరించలేకపోతున్నాం. అంటే 800 సంవత్సరాలు ఎవరో ఇప్పుడు ఒక చిన్న ఇంటర్వ్యూలో ఇప్పుడే ఇంటర్వ్యూ చూశాను. గురు గోబింద్ సింగ్ పిల్లల్ని నలుగురిని ఎవరు చంపారంటే అవును. నజీర్ ఖాన్ అనేవాడు చంపాడు. అంటే అంటే చిన్న పిల్లల్ని పానంతో పొందబెట్టాడు. అవును. అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ సిక్కులు సపోర్ట్ చేస్తున్నారు. మద్దతు తెలుపుతుంది. మద్దతు తెలపడము, కలిస్త లాంటి ఉద్యమం లేవనెత్తడము, ఈ దేశానికి బలహీనం కావడానికి వాళ్ళకి సహకారం అందించడం చరిత్రను వారు కూడా మర్చిపోయడం అనిపిస్తుంది. పంజాబ్ లో ఏకంగా అమృత్పాల్ సింగ్ ఎంపీగా అవును. గెలిపించుకున్నారు. అదే చెప్పాను, ఒక తీవ్రవాదిని అంటే నేను అదే చెప్తున్నది, దీని అంత వెనకాల కాంగ్రెసే. కాంగ్రెస్ ని దేశం నుంచి తరిమేసినాం అనుకో మొత్తానికి సమస్యలకు పరిష్కారం. ఎట్లయితే కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నామో ఈ కాంగ్రెస్ కు వ్యాక్సిన్ కనుగొనాలి, హిందువులే కనుగొనాలి. ఇది హిందువులు అంటే ఏ ఒక్కరు కనుగొని కాదు, ప్రతి ఒక్క హిందువు ఒక కరోనా వ్యాక్సిన్ లాగా అయితే ఈ కాంగ్రెస్ అనే వైరస్ అనేది దేశం నుంచి పోతుంది. రాకేష్ రెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి. ఏ సమస్య కానివ్వండి, అది మతాల సమస్య కానివ్వండి, కులాల సమస్య కానివ్వండి, ప్రాంతాల సమస్య కానివ్వండి, ఆడపిల్ల ఎందుకు టార్గెట్? భరతమాత అంటాం, ఉమ్. అన్నపూర్ణ అంటాం, శక్తి స్వరూపం అంటాం. మనం తినే దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఆడపిల్ల తో పోల్చుకుంటూ ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలన్నా ఆడపిల్లల్ని బలి చేస్తున్న సంస్కృతి భారతదేశంలో కూడా పెరిగిపోతుంటే ఇంకా ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళి బ్రతకగలుగుతారు? అది మీరు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ప్రపంచంలో అసలు అన్ని చోట్ల ఆడదాన్ని ఆట వస్తువుగా చూస్తారు. అన్ని దేశాలలో ఒక భారతదేశంలోనే ఒక దేవతగా కొలుస్తారు, ఒక శక్తి శక్తి స్వరూపం. స్వరూపంగా కొలుస్తారు. లేకపోతే అన్ని రకాలుగా ఇంటికి లక్ష్మి కావచ్చు, ప్రతి దాన్ని కూడా ఆడబిడ్డతోనే ముడిపెట్టిండ్రు. అట్లాంటి సంస్కృతి మనది. కొందరేదో పనికిరాని విధవలు, నిన్నగాక మొన్న ఏదో ముస్లింస్ సంత కూతుర్ని చేసుకున్నట్లాంటి జాతులు అవన్నీ చేసుట్లా ఇవన్నీ కొన్ని పెడదోన పడుతున్నాయి. దీనికి కొద్దిగా కారణం కూడా హిందువులే. పిల్లల్ని సరిగ్గా సంస్కారరహితంగా పెంచటం, సంస్కారరహితంగా కట్టు బొట్టు అన్ని రకాలుగా మనం మరిపించేసి వాళ్ళకి అసలు ఈ అంటే మనమిచ్చి మనం ఈ రకంగా పెడదోన పట్టేస్తున్నాం అనిపిస్తుంది. రెండోది ముఖ్యంగా ఇక్కడ ఈ భారతదేశంలో అదొకటే కాదమ్మా, ప్రతిదీ ప్రకృతిని కూడా ఆడదాంతో పోల్చిండ్రు, భూతల్లిని కూడా ఆడదాంతో పోల్చిండ్రు. అవును. కాబట్టి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎవరు ఎప్పటికి కూడా ఆడదాన్ని, స్త్రీని ముఖ్యంగా అన్ని రకాలుగా గౌరవించే జాతి ఏది అన్నదంటే హిందూ జాతి. మీరు చూడండి, ఏ పల్లెకన్నా వెళ్ళండి 10 ఉంటాయి గుళ్ళు. శక్తి స్వరూపం కావచ్చు, ఎల్లమ్మ తల్లి కావచ్చు, మల్లమ్మ తల్లి కావచ్చు, రకరకాలుగా అవును. లక్ష్మీదేవి కావచ్చు, కాళికాదేవి కావచ్చు, అంటే ఎక్కడ కూడా. కాబట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి, ఆ సంఘటనల వల్ల సంస్కారం హీనం. కాబట్టి దాన్ని మనం కొద్దిగా పిల్లలకు హిందూ సంస్కృతి గురించి నేర్పాలా. ఈ లవ్ జిహాద్ లాంటి అరికట్టాలంటే కూడా మనం కొద్దిగా తల్లిదండ్రులది బాధ్యత, పిల్లలది బాధ్యత కాదు. ఇప్పుడు ఇప్పుడు మన ఇద్దరం ఒక పద్ధతికి ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఏదో ఒక అనవసరం క్వశ్చన్స్ ఏమి అడుగుతలేము. ఒక పద్ధతిగా ప్రజలకు ఏం కావాల్సిందో అదే అడుగుతున్నారు, వ్యక్తిగతంగా మనం పోవట్లేదు. కాబట్టి ఇది కూడా ఈ సంస్కారహీనం వల్లనే వచ్చిన సమస్య ఇది. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి, దీన్ని మార్చుకోవాలంటే మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ ఉండాలి ఈ దేశంలో. భారతీయ జనతా పార్టీ ఉంటేనే మనకున్న సంస్కృతిని నేర్పగలుగుతాము, సాంప్రదాయాన్ని కాపాడగలుగుతాము, గుళ్ళని నిర్మించుకోగలుగుతాము. ఇవన్నిటితో పాటు ఆడబిడ్డల్ని గౌరవంగా ప్రపంచంలోనే మనం ఈ దేశాన్ని ఆదరించినట్లు కాపాడుకోగలుగుతాం. కాసేపు రాజకీయాల్లోకి వస్తే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు 3, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇటు కర్ణాటక కానీ, అటు తెలంగాణ, 3 కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుంటున్నారు. ఈ రోజు ఏకంగా మేము జీతాలు కూడా ఇవ్వలేము అనే సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? మనం మీకు అదే చెప్తున్నాను, కాంగ్రెస్ విముక్తి భారత్ అంటే అది ఒకటే కాదు, కాంగ్రెస్ నాయకులకు ఎటువంటి విలువలు ఉన్నాయి. అందులో కేసీఆర్ సరే అధికారం కావాలి, హిందువులను అవమానపరచాలి, హిందువులను అడుగడుగున అత్యాచారాల పాలు చేయాలి, రకరకాల కారణాలు చాలా అవుతున్నాయి. మొన్న కూడా కర్ణాటకలో గుడిగులు కొట్టిండ్రు. అంతేందుకు అంటే వీళ్ళకి అసలు పరిపాలన దక్షత ఉండదు, వ్యక్తిగత స్వార్థాలు. దేశం ఏమైనా పర్వాలేదు, ధర్మం ఏమైనా పర్వాలేదు, న్యాయం పేదవాడికి అందకున్నా పర్వాలేదు,
మోసపూరిత వాగ్దానాలు చేసి ఏదో ఒక రకం గద్దెనెక్కడము, గద్దెనెక్కినాక ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడము, ప్రజల ఆస్తులు అమ్మటము, ప్రజలను మోసం చేయడం. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో ఏం చేశారు? 9 నెలలు ఏం చేయలేదు. ఆ ఉన్నదంతా అవినీతి, మళ్ళా అడ్డగోలుగా అవినీతి, ఆ అవినీతి చేసిన డబ్బును ఢిల్లీకి పంపించడం, ఢిల్లీకి పంపించి వాళ్ళ సీటు కాపాడుకోవడం, పదవులు కాపాడుకోవడం. దాంట్లోనే 10 మంది ముఖ్యమంత్రులు అయినరు. నేను కాక మొన్న రాజగోపాల్ గారు కూడా అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని. అంటే ఇక రోజుకు ఒక ముఖ్యమంత్రి. నాకు ఎందుకంటే ఆ కాంగ్రెస్ గురించి మాట్లాడడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంటే మరీ ఇబ్బందికరమైన పార్టీ అది. ఎటువంటి నైతిక విలువలు ఇప్పుడు ప్రజలు కూడా బాగా తిరగబడుతున్నారు పల్లెలల్లో. కాబట్టి అంటే ఇవన్నిటికీ ప్రజలను చైతన్యపరచడమే ఒకటండి నవత గారు. ఇప్పుడు అది అది మేము ప్రత్యక్షంగా మేము చేయాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉందంటే ప్రజలలో లేదు. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే నాయకత్వ లోపం ఉన్నదనిపిస్తుంది నాకు. డెఫినెట్ గా అవును. మేము నాయకులుగా విఫలమవుతున్నాం ప్రజల్ని చైతన్యపరచడం. ఉచితాలు ఇప్పుడు ₹5 బస్సు, అది ₹5 బస్సు అనవసరమైన కావాలా? విషయం. ఇప్పుడు వర్షాకాలం వస్తే ఏదైనా మంచి లేకపోతే మంచి హెల్త్ సెంటర్స్ కావాలా? మంచి ఎడ్యుకేషన్ సెంటర్స్ కావాలా? మంచి ఎంప్లాయ్‌మెంట్ సెంటర్స్ కావాలా? మంచి ఇన్‌ఫ్రా కావాలా? ప్రజలు ఇవి ఆలోచించాలి. అవును. ఉచితాలు మీరన్నట్టు ఉచితాల గురించి ఆలోచిస్తే ఇలానే ఉంటది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూడు ఈరోజు దేశాన్ని ఇంత అగ్రమంగా నిలబెట్టింది. భారత ప్రపంచంలో 5వ ర్యాంక్ తీసుకెళ్ళిందంటే ఇట్లాంటి డెవలప్‌మెంట్స్ వల్ల. కాబట్టి ప్రజలు నిర్ణయించుకోవాలి. అవును. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందిరాగాంధీ విగ్రహాలను ఏర్పాటు చేస్తాం అనేది మొదలైంది. అసలు విగ్రహం అనేది పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం తెలుసా? లేకపోతే విగ్రహాలతోటి వాళ్ళను వాళ్ళ పేర్లతో ఇంకా బ్రతకాలి అనే ఆశ? నేనైతే వ్యక్తిగతంగా నేను ముందు నుంచి చెప్తున్నాను. అసలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో మా రాష్ట్రానికి సంబంధమే లేదు. మరెందుకు వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి వాళ్ళిగ రేవంత్ రెడ్డి అది అంత అది 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 బానిస ప్రాధాన్యత? అది బానిస మనస్తత్వం. మనమేం చేయలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డా, ఆ రెడ్డా, ఈ రెడ్డి అని నేను రెడ్డిల గురించి మాట్లాడుతలేను. నా వ్యక్తిగత అభిప్రాయం క్లియర్‌గా చెప్పాను. ఇంతకుముందు మిడిల్‌లో చెప్తున్నాను. ఆళ్ళదే కాదు ఏ రాజకీయ నాయకుడిది పెట్టొద్దు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు వందలాది మంది దేశభక్తులున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, లాలా దళపతి రాయ్ కావచ్చు, లేకపోతే నేను చెప్పాను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మేము రాగానే డైరెక్ట్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించైనా సరే నేను మా హైదరాబాద్‌కి లింక్ అప్ అయి ఉన్నది. మా హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేశాడు. అట్లాంటి విగ్రహాలు పెట్టండి. అంటే నేను రాజకీయ నాయకులకే విగ్రహాలకే వ్యతిరేకం. ఈ 9 నెలల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా అనిపించింది? 6 హామీలు గానివ్వండి, రుణమాఫీ గానివ్వండి, ఇలా అన్ని చూసుకుంటే. అవినీతి తప్ప అభివృద్ధి లేదు. ఇప్పుడు ఈ 9 నెలల ఏం చేశారు చెప్పండి? రుణమాఫీ అన్నారు. 70 లక్షల మందికి రుణమాఫీ అన్నారు. అంటే ఎటువంటి షరతులు లేకుండా అవును. రుణమాఫీ అన్నారు రేవంత్ రెడ్డి గారు. అవును. వీడియోలో కూడా చెప్పాడు. ఒకవేళ ఎవరైనా తీసుకోకున్నా గాని ఎళ్లి తీసుకోండి. తీసుకోండి. నేను నేను 9 తారీఖు రాగానే క్యాన్సెల్ అదే మాఫీ క్లియర్ చేస్తానన్నాడు. చేశాను. ఆ రోజైనా చెప్పాలి ఈ షరతులు వర్తిస్తాయని. ఒకవేళ మీరు నిజాయితీగా రాజకీయాలు చేయాలా, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో కూర్చోవాలంటే మీకే ఇట్లాంటి నైతిక విలువలు లేకుండా రాజకీయాలు చేస్తే ఎట్లా? ఒకటి. ఆడవాళ్ళకు 1,83,00,000 పైచిలుకు ఆడవాళ్లకు యుక్త వయస్కురాలైన ఆడవాళ్లకు ఒక్కొక్క స్త్రీకి 2,500 అన్నాడు. ఇంతవరకు ఆ ఊసు లేదు. కౌలు రైతులకు 15,000 అన్నాడు. ఆ ఊసు లేదు. 12,000 ఆటోకు అన్నాడు. ఊసు లేదు. విదేశీ విద్యకు నిధులు అన్నాడు. అది లేదు. మౌలిక వసతులు అన్నాడు. మా అంటే ఏమిటి పురపాలక సంఘాలకు మొత్తం టౌన్స్ అన్ని అభివృద్ధి చేస్తాయి. ఇంతవరకు ఒక రూపాయి కూడా సింగిల్ రూపీ. హ్మ్. ఓన్లీ రుణమాఫీ కూడా చివరికి 15,000 కోట్లకు తీసుకొచ్చారు. తగ్గిస్తూ 100 అవును. కండిషన్లు పెట్టి దాని మీద రైతాంగం ఉద్యమాలు చేస్తున్నది. మేము రైతాంగంకు వెన్నుదన్నుకుంటాము. సంఘీభావం తెలిపాము. ఇక ఉచిత బస్సు అనేది అదే బస్సా? ఉన్న బస్సులలో 40 మంది 80 మందిని ఎక్కించిండు. మళ్ళీ వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మొన్న కూడా ఆల్రెడీ 50 మంది కూర్చునే బస్సులో 140 మంది కూర్చున్నారు. టైర్లు కూడా ఊడిపోయినాయి. డ్రైవర్ దిగేసి నా వల్ల కాదని చెప్పేసి. బస్సు టైర్లు ఊడిపోయి వెళ్ళిపోయినాయి. అయ్యయ్యో! అది అది ఆల్రెడీ మీడియాలో కూడా వచ్చింది. నేను ఆ రోజు కూడా సీఎం గారికి చెప్పాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కొత్త బస్సులన్నా కొనండి. అట్లా ఆడబిడ్డలతో ఎందుకు ఆటలు. ఆటలు? రెండోది ఏంటంటే దానివల్ల మళ్ళా స్కూళ్ళకు పోవడానికి విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేవు. ఏదైనా అర్జెంట్ పని మీద, అత్యవసర పనుల మీద హాస్పిటల్స్‌కి వెళ్ళమంటే వాళ్ళకు లేదు. అవును. ఉచితం వల్ల కొంత అవసరం లేకుండా ఎక్కేస్తున్నారు. అంటే చెప్తున్నాను. అవును. అంటే దీనివల్ల ఒకవేళ మీరు ఉచితమే ఇయ్యాలనుకుంటే ఉచితం అనుకుంటే ఒక 1000 బస్సులు కొనండి. 2000 బస్సులు కొనండి. వైద్యం అయితే మొత్తం పడకేసింది. ఎక్కడ మెడిసిన్ లేవు. ఇప్పుడు నార్మల్ డాక్టర్స్ లేరు, నర్సెస్ లేరు. ఎటువంటి ఎక్స్‌రే మెషిన్ లేదు, అల్ట్రాసౌండ్ లేదు. కాబట్టి మొత్తానికి మొత్తం ఏదైతే ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలో అవన్నీ నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఓన్లీ కరప్షన్, కలెక్షన్ అండ్ ఢిల్లీకి పంపించారు.
9 నెలలు అవుతుంది. ఇంకో 2 మంత్స్ 2 మంత్స్ అయిపోతే 1 ఇయర్. కానీ ఇంతవరకు మంత్రి మండలిని విస్తరించలేదు. విద్యాశాఖకు సంబంధించి మంత్రే లేరు. మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో ఎలా జరిగాయో ఫుడ్ పాయిజనింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాటిని బయటికి కనబడకుండా మేనేజ్ చేస్తున్నారు. ఎందుకు మంత్రి మండలి విస్తీర్ణం చేయట్లేదు? అంటే రేవంత్ రెడ్డి మీద అధిష్టానానికి నమ్మకం పోయిందా? వాళ్ళది ముందు నుంచి కుమ్ములాటలు ఎక్కువ కదండి కాంగ్రెస్లో. వాళ్ళకు జనరల్గా ప్రజాపాలన ఎప్పుడు పట్టది, ఎప్పుడు కూడా ప్రజలలో ఇక అది ఇంతకుముందున్న రాజ్య పరిపాలనని అసహించుకొని, కుటుంబ పాలన అసహించుకొని, రెండోది మేము సరైన టైంలో ఆ క్యాచ్ వదిలేసాం మా భారతీయ జనతా పార్టీ. ఒక బెస్ట్ పబ్లిక్ అంతా బీజేపీ కావాలని కోరుకునే టైంలో మేము ఆ బాలును వదిలేసాం. ఆ బాలును వదిలేసే టైంలో ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, మైనార్టీలను రెచ్చగొట్టి ఏదో రకరకాల ఆరోపణలు చేసి ఆ కర్ణాటక నుంచి కొద్దిగా స్ఫూర్తి తీసుకొని రకరకాల గ్యాంబ్లింగ్ చేసి గెలిచారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజల మీద, పరిపాలన మీద ఎప్పుడు వాళ్ళకి ఆ దృష్టి ఉండదు. ఎంతసేపు అవినీతి, దోచుకునడము, దాచుకోవడము, నిధులు ఢిల్లీకి పంపించడమే తప్ప ఇంకా తెలంగాణ ప్రజలు మరి భరించాల్సిందే కొన్నిసార్లు. అవసరం లేదంట కదా. బీఆర్ఎస్ కవిత రిలీజ్ తోటి బీజేపీతో కలిసింది. త్వరలోనే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందట. కవితకు మాకేం సంబంధం అండి? ఏమో కవిత లాంటి 5 కోట్ల కేసులు ఉన్నాయి ఇండియాలో. హ్మ్. కవితతో మాకేం సంబంధం? అంటే కవితలలో దగ్గర 157 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అందరు 157 పార్టీలు ఉన్నాయంట వాళ్ళకు. హ్మ్. వేస్ట్ అంత అబద్ధాలు. ఈ కాంగ్రెస్ వాడికి ఏం పని లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది కదా ముఖ్యమంత్రి గారికి. ఆయన అంటే నేను చాలాసార్లు అంటున్నా, ముఖ్యమంత్రిగా మీరు ప్రవర్తించండి అని కూడా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడింది అదే. నేను బహిరంగ నేను ఒక్కనే మాట్లాడాను. మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నారు, కొద్దిగా మాటలు ఓడిపోయినోడే ఇట్లాంటి పదాలు వాడుతావు నువ్వు. ఇప్పుడు మేము కూడా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిని పెడితే ఎట్లా ఢిల్లీ వాళ్ళు? హ్మ్. ఇప్పుడు నువ్వేవైతే నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలను పెడుతున్నావు కదా ఓడిపోయినోడిని, మేము కూడా ఓడిపోయినోడిని ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిని పెడితే ఎట్లుంటుంది పరిస్థితి? తప్పు. ఆయనకు రాజ్యాంగం మీద ఎటువంటి విలువలు లేని వ్యక్తి ఆయన. అంటే చెప్పాను కదా, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. సుప్రీంకోర్టు కూడా మన చివాట్లు బాగా పెట్టింది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి కవిత కేసుకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ దేశంలో చట్టబద్ధ సంస్థలు ఉంటాయి, అవన్నీ ఇక ఈ రేటింగ్ గురించో ఛానల్స్ ఏదో వేసుకోవడం కాదు. ఇప్పుడు కేసు అయిందండి, ఏముంటుంది తర్వాత? 5 నెలలు ఆమె జైల్లో ఉంది, ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు, ఇన్వెస్టిగేషన్ చేశారు, రిపోర్ట్ పడేసారు, కోర్టులో సబ్మిట్ చేసిండ్రు. ఇప్పుడు నీకు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఏంటంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయరు కాబట్టి మేము బయటికి వస్తే సాక్షులను ప్రభావితం చేస్తుందని ఉంచుతారు జైలు, అంతే. నీకు ఒక అండర్ ట్రయల్గా ఎందుకు ఉంచుతారు? మ్యాక్సిమం సుప్రీంకోర్టు గైడ్ లైన్సే ఉన్నాయి. 3 నెలల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, లేదంటే బెయిల్ ఇవ్వాలని. దానికి ఏదో వాళ్ళు జెండర్ ఏదో అమెండెడ్ చేసిండ్రు కాబట్టి ఇంకో 2 నెలలు ఆగింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఉండే అవసరం లేదని. అవును, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కనిమొలి లేదా, బయట మళ్ళీ ఎంపీ కాలేదా? కేసు అట్లనే ఉంది. అది 1,72,000 కోట్ల 2Gs కాము, వాళ్ళతోనే కాంగ్రెస్ అంటాగుతున్నారు కదా. ఇదైతే పాపం ఏదైనా రేవంత్ రెడ్డి, కవిత గారికి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉంటే వాళ్ళు తీసుకోవాలి, కానీ తెలంగాణ ప్రజలను మాత్రం ఈ దీనికి లాగదు. భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ మాకు ఒకటి, తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యం. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఈరోజు ప్రజలు కూడా మమ్మల్ని కోరుకుంటారు. ఎందుకంటే మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు మాకు వచ్చినాయి కాబట్టి ప్రజలు మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజల ఆశను మమ్ము చేయము. అడుగడుగున ఈ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలని, చర్యలని నిలదీస్తాము, అవినీతి నిండగడతాము. ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళ మన్నలను పొంది రాబోయే ఎన్నికలలో ప్రజా తీర్పుతోనే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే అబద్ధాన్ని నిజం అని చెప్పడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుంది, కానీ నిజాన్ని నిజం అని చెప్పడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వైఫల్యం చెందుతున్నారు అని. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి అందరూ ముందు నుంచి కాంగ్రెస్ డిగ్రీల మీద డిగ్రీలు, పిహెచ్డీల మీద పిహెచ్డీ. కాంగ్రెస్ ఈ రోజు కాదు, 75 సంవత్సరాల నుంచి పిహెచ్డీలు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు, చిదంబరం లాంటి వాళ్ళు, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు. ఆ వయసులో అట్లాంటి ఆర్గ్యుమెంట్ చేసేది సుప్రీంకోర్టులో. డబ్బు లేకపోతే చచ్చిపోతారట వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. భారతదేశంలో ఉన్న మహిళలంతా తలదించుకొని ఏడ్చారు కపిల్ సిబల్ గారు. ఎంత న్యాయవాద వృత్తి అయినా కానీ అంత దారుణమైన సంఘటన అసలు జరగలేదన్నట్టు ఖండిస్తావా? కాంగ్రెస్ నీతి నియమాలు ఎటువంటి లేని నీచ నికృష్ట పార్టీ అది. కాబట్టి అబద్ధాలు అనేది వాళ్ళంతా, కానీ మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అదే చెప్తున్నాం కదండి, నాయకత్వం అనేది ఏమి ఉండదు. ఇక మమ్మల్ని మేము ప్రేరేపించుకుంటాం, ప్రజల్ని చైతన్యపరచడం తప్ప ఒకే రోజులు అన్ని అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రంగు కోరుకుంటారు, మీరు కోరుకున్నట్లు నేను ఉండలేను. దానికి సమయము, సందర్భము, ఇది రాజకీయ క్షేత్రం కాబట్టి, ఇది ఫెడరల్ స్టేట్స్, ఒక భారత రాజ్యాంగం ఎన్నో ఉంటాయి. ఒక్క రోజులు అన్ని అద్భుతాలు జరిగాయి.
ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దిక్కు, ఒక ఆశా జ్యోతి ఏదైనా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా లోపల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అందుకే రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా అధిష్టానం ఏం తేల్చుకోలేకపోతోంది. అది కనిపించట్లేదు అనేది కూడా ఒక వాదన అయితే వస్తుంది. ఒక నాయకుడు అంటే ఒక నాయకుడికి పడట్లేదని. నిజంగా మీరు చెప్పండి, అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నికైన నాయకుడు కదా, మీకు అవి కనిపించాయా? నిజంగా అట్లా జరుగుతోందా బయటకు వస్తున్నట్టుగా? అట్లా ఏం జరగట్లేదండి. ఇప్పుడు ఫస్ట్ మేము ఉన్నవే 8 మంది అండి. ఏం పెద్ద మేము 30-40 మంది ఏం లేము. రెండోది ఉన్న దాంట్లో 8 మందికి 8 పదవులు ఉన్నాయి మాకు. నాకు ట్రెజరర్ ఉంది, ఒకనకు ఫ్లోర్ లీడర్ ఉంది, ఒకనకు వైస్ ఫ్లోర్ లీడర్ ఉంది. ఇంకా రెండోది ఏంటంటే ఇప్పుడు మన ఇదేంటి మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అయింది, సభ్యత్వ నమోదు. ఎందుకంటే జాతీయ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకుంది ఇది. ఇంతకుముందులా కాదు. ఎందుకంటే 35% ఓట్లు వచ్చినాయి మన పార్లమెంట్ ఎలక్షన్లో. ఇంకా ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి మంచిగా దీన్ని ఒక పకడ్బందీగా చేసి ఒక బలంగా తయారు చేస్తే పార్టీ రాబోయే ఎలక్షన్లలో ఈజీగా అవుతుందని ఒక పార్టీ అధిష్టానం నిర్ణయం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అయ్యే వరకు పార్టీ అధ్యక్షుని కూడా ఎన్నుకోరాదు. ఇవన్నీ మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, ఈ మెంబర్షిప్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సుమారు ఒక 3 నెలలు పడుతుంది. 3 నెలల తర్వాత పార్టీ నిర్ణయించుకుంటుంది. 30 రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రము. రెండోది పెద్ద ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. జరగాల్సినది జరిగిపోయింది. ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిపోయినాయి, ఎంపీ ఎలక్షన్ జరిగిపోయినాయి. అంటే కార్యాచరణ అంతా సీరియస్గా లేదు. కాబట్టి ఫస్ట్ అదే సమయంలో ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముఖ్యంగా తెలంగాణకు ప్రత్యేకంగా తీసుకున్నారు. మా అధిష్టానం మాత్రం కూడా చర్చలు జరుపుతారు కదా, బాగా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని మనం అమ్ము చేయకూడదు. ఇంకా ఇంతకుముందు అయితే జారిపోయింది బాల్, కానీ ఇప్పుడు మాత్రం పకడ్బందీగా పట్టుకోవాలి అందరం అనేది ఒక నిర్ణయానికి వచ్చినాం. రేపు స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా, ఎందుకంటే బీజేపీ ఉనికిని చాటిందే కార్పొరేషన్ ఎలక్షన్స్ తెలంగాణలో. వాటి కోసం వ్యూహాల రచన అయిపోయిందా, మొదలు పెట్టారా, ఎలా ఉంది? ఇది నిరంతర ప్రక్రియ అండి. మేము ఉండేది యుద్ధ క్షేత్రంలో. యుద్ధ వ్యూహాలు ఎప్పుడు వనుతూనే ఉంటాము. ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ఎన్నికలే కదా మాకు పరీక్ష. కాబట్టి దానికి వ్యూహాలు నడుస్తూనే ఉంటుంది. నాయకత్వాలు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, అందరు అనుభవస్తున్నారు. ఇంతకుముందు 49 సీట్లు ఏమొచ్చినాయి. ప్రతి క్షేత్రంలో పోరాడతాము, స్థానిక సంస్థలలో పోరాటము, గెలవటము, ఓడటం అనేది నిరంతర ప్రక్రియ. దీనికి అంత పెద్ద లేదు. దేశాన్ని కొట్టగలిగిన ఇది ఒక లెక్కనండి. అసలు మీరు 2 సీట్ల నుంచి ఎక్కడ బీజేపీ, ఎక్కడ కమలం అన్నోడి కల్లా ప్రపంచం అంతా కమలం అంటే ఏందో చూపించినాం. చెప్పండి. ఇప్పుడు 1981 మేము పార్టీ పెట్టినప్పుడు అసలు కమలం ఎక్కడ అన్నారు? ఇదో రకరకాల కామెంట్స్. కానీ ఈరోజు ప్రపంచమే కాదు, మొత్తం ప్రపంచాన్ని భారతదేశం వైపు దింపినాము. ఈరోజు అమెరికా కాడికి వెళ్ళి, రష్యా కాడికి వెళ్ళి కూడా వాళ్ళకి ఏదైనా నిలిపోతే మనని అడిగే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈ కమలంలో ఉన్న ఒక నిజాయితీ, ఈ భారతీయ జనతా పార్టీ ఉన్న ఒక నాయకత్వ లక్షణాలు బాగా దృఢంగా ఉంటాయి. చాలామంది కుటుంబాలను త్యాగం చేసి ఉంటారండి ఇక్కడ. మేము ఏదో రకరకాల చెప్పాలంటే మనకి ఇంకా ఉంటుంది. ఇప్పుడు వాజ్పేయి గారు, నిత్య బ్రహ్మచారి, ఎవరున్నారండి వారసులు? ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు నరేంద్ర మోడీకి వారసులు ఎవరున్నారు? ఇక్కడ ఒక్కొక్కరు 10 మంది కుక్క పిల్లలు ఉన్నట్టు పుట్టిండ్రు వారసులు. అని చెప్తున్నాను, చూడండి మీరు. మరి ఇప్పుడు ఆ కరుణానిధికి 3 భార్యలు, 2 కొడుకులు, 2 బిడ్డలు, మా అల్లుళ్ళు, బామ్మర్దులు, 100 మంది. ప్రతి కుటుంబానికి 100 కొద్ది ఉన్నాయి మొలకలు. కానీ ఒకటి భారతీయ జనతా పార్టీ. ఇది దేశం, ధర్మం, న్యాయం, ఈ 3 గురించి ఏర్పడ్డ పార్టీ. హిందువుల పార్టీ, ప్రత్యేకంగా హిందువుల బాగోగులు చూసే పార్టీ. కాబట్టి భారతదేశంలో ఇంకా ఉండాల్సింది ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. హైడ్రామా అంటారా, లేకపోతే సంస్థాగత మార్పు కోసం అంటారా? అంటే దీంట్లో 2 రకాలుగా ఉన్నది. ఒకవేళ ఏదో లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీశాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఎందుకంటే సుమారు కొన్ని 100 బిల్డింగులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క బిల్డింగ్ కాస్ట్ 1000 కోట్లు అనుకుందాం. ఇటు బెదిరించి ఒక్కదానికి 100 కోట్లు వసూలు చేస్తే 10 లక్షల కోట్లు. అది భారతదేశంలో పెద్ద స్కామ్ అవుతుంది. ఇది మామూలుగా మీరు అందరూ అనుకున్నట్లు హైడ్రా ఏదో చెరువులు, కుంటలు కాదు. ఇది ఒకవేళ నిజాయితీగా ఉన్నాడు అంటే ముందు ఓవైసీ బ్రదర్స్ కూడా కొట్టండి. నడి చెరువులో ఉంది అది. ఫస్ట్ అంటే ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెట్టండి, లేని వాళ్ళకి చివరికి చూద్దాం. ఏదైనా అక్కడ ఇక్కడ 100 గజాలు 50 గజాలు చూస్తే దానికి ఇప్పుడు మొన్న రఘునందన్ రావు గారు అన్నట్టు ఏదైనా ప్రత్యామ్నాయం ఇద్దాం. వాళ్ళకు అవసరమైతే అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఇద్దాం. మన బోలెడు స్థలాలు ఉన్నాయి. చెరువులు కుంటలైతే కాల్ చేపిద్దాం. ఎందుకంటే భవిష్యత్ తరాల ఆయువు కాబట్టి వాళ్ళ స్వేచ్ఛ వాయువులు అదే వీళ్ళు చాలా దాంతోనే బతకాలి. ఈ బిల్డింగ్లు సిమెంట్తో తినరు. అప్పుడు
కాబట్టి అది ఒకందుకు నేను అని అంటున్నాను అది కదా. ఇప్పుడు ఏదో నీకు నాగార్జున మీద వ్యక్తిగత కక్షతోని ఏదో నువ్వు కూల్చినంత మాత్రాన 4 బిల్డింగులు నీకు ఆపోజిట్ పార్టీలను కూల్చినంత మాత్రాన అది కాదు. మరి స్లో అయింది, ఎందుకయిందో మరి తెలియట్లేదు. మరి రంగనాథన్ గారు అయితే మంచి ఆఫీసర్. రంగనాథ్ గారు ఒకటండి, ఫస్ట్ కూల్చడం మొదలు పెట్టారు అంటే ఇక పెద్దోళ్ళ నుంచి ఫస్ట్ ఓవైసీ బ్రదర్స్ స్టార్ట్ కావాలి. నిజమే. కేటీఆర్ ఫామ్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, పెద్ద పెద్దలు. అది బీజేపీ ఉంటే బీజేపీ, నాదుంటే నాది గులగొట్టుర్రి, నాది ఉన్నదని గులగొట్టుర్రి, నాకేం అభ్యంతరం లేదు. ఎఫ్టీఎల్ లిమిట్స్, బఫర్ జోన్ లిమిట్స్, ఫస్ట్ ఎఫ్టీఎల్ మన సీఎం గారు అన్నారు, ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోను అని అన్నాడు. నడి చెరువులో కట్టిన పరిస్థితి ఏంటి మరి? ఓవైసీ బ్రదర్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తున్నది రేవంత్ రెడ్డి యాక్షన్ గురించి. అవును, రేవంత్ రెడ్డి బ్రదర్ కి సంబంధించి కూడా బిల్డింగ్ అది చిన్న ఒకటి ఏదో డైవర్ట్ చేసేందుకు మీడియాని. ఓకే రేవంత్ రెడ్డి అది తిరుపతి అట్లాంటి 1000 ఇల్లు ఉన్నాయి అలా, కానీ ఆ 1000 ఇళ్ళలో ఇది ఒక చిన్న ఇల్లు కానీ ఓకే ఓకే అది పక్కన పెట్టండి, అదేదో డైవర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒకటి ఓవైసీ బ్రదర్స్ కూలగొడతారా? నడి చెరువులో కట్టిండ్రు, అప్పుడు నీ మీద నమ్మకం కలుగుతుంది. అప్పటిదాకా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం కలగదు. దీన్ని సాకుగా పెట్టుకొని మళ్ళీ లక్షల కోట్ల అవినీతి చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి పంపించడం తప్ప ఇంకో ఉద్దేశం కాదు. సార్, కొన్ని షార్ట్ అండ్ స్వీట్ క్వశ్చన్స్ చెప్పండి. నరేంద్ర మోదీ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? అవతార పురుషుడు. రేవంత్ రెడ్డి? అవినీతి పురుషుడు. సోనియా గాంధీ? ఈ దేశానికి దురదృష్టం. భారతదేశం పవిత్ర దేశం, ప్రపంచంలో లేని ఒక పుణ్యస్థలం. ప్రజలు దేవుళ్ళతో సమానులు. రాజకీయ నాయకుడు? దుర్మార్గులు. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుందా, వ్యాపార స్వామ్యం నడుస్తుందా? 2 స్వామ్యాలు నడుస్తుంది. పట్టం దేనికి కడతారు? ప్రజాస్వామ్యానికి. రైట్. ఫైనల్ గా సార్, నిజంగా కూడా మీతో మాట్లాడుతున్నా, మీ స్టోరీ ఉన్నా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. మీలాగా రాజకీయాల్లోకి రావాలి, తమను తాము నిరూపించుకోవాలనే యువత చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళకి వెనక సపోర్ట్ లేకనా, లేకపోతే ఎలా వెళ్ళాలో తెలియకనా ఆ వైపు అడుగులు వేయట్లేదు. యువత గనక నిస్వార్థంగా రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే కొత్త భావి భారతాన్ని నిర్మించవచ్చు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ యువతకు ప్రత్యేకంగా చెప్పేది అంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఎవరో ఇచ్చేది కాదు, అది తనలో తాను సృష్టించుకునేది, నిర్మించుకునేది, తయారు చేసుకునేది. నా దృష్టిలో అయితే ఆత్మవిశ్వాసాన్ని మించింది లేదు. అదే అన్ని గెలుపులకు మూల కారణం. ఈరోజు మీరు ఒక యాంకర్గా కావచ్చు, ఈరోజు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఇతను ప్రొఫెషనల్ కెమెరామెన్గా కావచ్చు, అంటే తన మీద తన నమ్మకం ఉండాలి ఫస్ట్ యువతకు. కాబట్టి మనం ప్రపంచాన్ని జయించవచ్చని నా నమ్మకం. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, అడగగానే టైం ఇచ్చారు, చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. రైట్, చూసారు కదా, సంకల్పం గట్టిదైతే ధర్మం వైపు నిలబడాలి అనే ఆలోచనలుంటే ఈ దేశాన్ని ప్రేమించగలిగితే ప్రజాస్వామ్యంలో మనల్ని మనం నిరూపించుకోవచ్చు. అదే రాకేష్ రెడ్డి గారి జీవితాన్ని మలుపు తిప్పడానికి మెయిన్ రీజన్ గా కూడా తెలుస్తోంది. మనం వెళ్ళే మార్గంలో ఎన్ని ముళ్ళ దారులు ఉన్నాయి, ముళ్ళ కంపలు ఉన్నాయి అనేది మనం చూస్తూ వెళ్ళకూడదు. చిట్ట చివరగా పూల మార్గం ఉంది కదా, అది మాత్రమే మనకు కనిపించాలి. అప్పుడు సక్సెస్ అనేది దానంతట అదే మన దగ్గరకు వస్తుంది. సక్సెస్ వచ్చిందనే అహం కంటే ఆ సక్సెస్ ఇచ్చిన ప్రజలకు రుణపడుతూ వాళ్ళ సేవలో ఉంటే జీవితాంతం ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. అది మన భారతదేశంలోని ప్రజల గొప్పతనం అనే విషయాన్ని కూడా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పుడూ చెప్పేది సనాతన ధర్మం, ధర్మో రక్షితి రక్షితః. ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ ధర్మం అంటే ఎక్కడో లేదు, భారతదేశం. ఇక్కడ ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని వర్గాలు ఉన్నాయి అనేది కాదు. ఏదున్నా గడప దాటంగానే నేను భారతీయుణ్ణి అనే తత్వం నీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒక మార్గం ఉంచుకున్న వాడివైతే హిందూ ఆలయాలను, హిందువులను ముఖ్యంగా 1, 2 చేసి ఈ విశ్వాన్ని ముందుకు తీసుకెళ్లే మహిళలను కాపాడుకుందాం. అందులో మనందరం కూడా భాగస్వామ్యం అవుదాం. మరో మంచి ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. జై హింద్.